పెళ్లి పుస్తకం నేనంటే నీకు ఎంత ప్రేమ సాక్షి. ప్రతి క్షణం నా ప్రాణాలు కాపాడడం కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు. నన్ను సంతోషంగా ఉంచాలని నువ్వెన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావు. నేనొచ్చింది నీ సంతోషాన్ని దూరం చేయడానికి అని నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో. ఈ క్యాన్సర్ నా కుట్రలో భాగమని తెలిస్తే నాకన్నా ముందు నువ్వే గుండాగిపోతావేమో. ఎన్నాళ్ళు మహారాణిలా బ్రతికి నేను ఇప్పుడు అన్నీ పోయి వికారిలా మారాను. ఒంటరిగా పిచ్చి దానిలా రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నా మీద నాకే జాలి కన్నా నా స్థానంలో నువ్వుండి నా మొగుడితో సుఖపడుతున్నందుకు కోపం పుట్టింది. అందుకే ఆకలితో పాటు ఆహాన్ని చంపుకొని ఈ ఇంటికొచ్చే అవకాశం కోసం ఆశగా ఎదురు చూశాను. జబ్బు పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని చిన్న టెస్ట్ పెట్టాను. నీ మంచితనం వల్ల నా ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. నా మీద నీకు లెక్కలేనంత జాలి పుట్టింది. అగ్నిలో ఆజ్యం పోసినట్టు నీ గుండెల నిండా జాలి ఉన్నప్పుడే నాకు క్యాన్సర్ అన్న అబద్ధాన్ని డాక్టర్తో చెప్పించగానే పిచ్చిదాల్లా నమ్మేసి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావు. కళ్యాణ్ లాంటి దుర్మార్గుణ్ణే ఒక ఆట ఆడుకున్నాను. మీరెంత, మీ బ్రతుకెంత? హారిక నా పెళ్లిని చెడగొట్టి నా ప్లాన్లకి చెక్ పెట్టింది. లేదంటే ఈ పాటికి మీరంతా నా కాలి కింద దోమల్లా నలిగి చచ్చేవారు. పథకం మారినా నా పగ తగ్గలేదు. నీ నాశనం కోరుకున్నా నా ఉద్దేశం మారలేదు. నిన్ను దూరం చేసి నా స్థానాన్ని తిరిగి లాక్కుంటాను. క్యాన్సర్ని ఆయుధంగా చేసుకుని మీ కన్నీళ్లతో సేద తీరతాను. నా కళ్ళ ముందే నా వాళ్ళని దూరం చేసిన నిన్ను ఈ ఇంట్లో అందరికీ దూరం చేస్తాను. ఇప్పుడు నేను నటిస్తున్న మానసిక క్షోభని నువ్వు నిజంగా అనుభవించేటట్టు చేస్తాను. ఆ రోజు నీ మీద జాలి పడ్డానికి కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండకుండా క్రూరంగా ఘోరంగా ఏడ్చేటట్టు చేస్తాను. అదే నా శబదం, నా రాకకి కారణం. మాదే లవ్ మ్యారేజ్. ఫోటోలోనైనా జీవితంలోనైనా నందు పక్కన నేనుండాలి. మధ్యలో వచ్చినా నువ్వు కాదు. నందు, అమ్మమ్మ, మా అమ్మకి క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు కదా, దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండదా? ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గదా? లేదు సిద్ధు, ఆఖరి స్టేజిలో ఉందని చెప్పారు కదా, ఏ ట్రీట్మెంట్ చేసినా బ్రతకదు. ఆవిడ చనిపోతుందని తెలుసు కూడా మీకెవరికి హట్టింగా లేదా? పాపం అనిపించడం లేదా? ఏ నీకు పాపం అనిపిస్తుందా? నాకేం లేదు.
జస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందామని వచ్చాను. స్కూల్లో మీరేమైనా తప్పు చేస్తే టీచర్ కొడతారు కదా, అలానే ఆ దేవుడు కూడా క్షమించరాని తప్పులు చేసినా, కావాలని ఒకరిని బాధ పెట్టినా ఇలాంటి శిక్షలు వేస్తాడు. ఏ పాపం చెయ్యని వాళ్ళకి శిక్ష పడితే బాధపడాలి కానీ మీ అమ్మ లాంటి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సిద్ధు. చిచ్చి, ఒక తల్లివేనా నువ్వు? నా కొడుక్కి నా గురించి ఇంత బ్యాడ్గా చెప్తావా? ఇలా చెప్తే వాడి మనసులో నా మీద సింపతి ఎలా వస్తుంది? సిద్ధు, ఇన్ని రోజులు మీ అమ్మ లేకుండానే ఉన్నావు. సాక్షిని అమ్మా అని పిలుస్తున్నావు. అభి ఉన్నా లేకపోయినా నీకే లోటు ఉండదు. పాపం, పసి మనసుని ఇంత దారుణంగా మార్చేస్తున్నారా? అసలు మనుషులేనా మీరు? ఇలా చూస్తూ ఊరుకుంటే నా సిద్ధుని ఇంకా బద్ధ శత్రువుని చేస్తారు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు, నీ పిలుపు మారదు. నేనింతే అమ్మా, మారలేను. కానీ మీరిద్దరూ కలిసి సిద్ధుతో నా గురించి ఎందుకు ఇలా చెప్తున్నారు? మీ మనసులో ద్వేషాన్ని వాడి మైండ్లో కూడా ఎందుకు ఎక్కిస్తున్నారు? మేమేం ఎక్కించడం లేదు. నీ గురించి తెలియక అడుగుతుంటే స్పష్టంగా వివరంగా మాకు తెలిసినవి చెప్తున్నాం. ఇది మా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరేం చెప్తారో, ఇక్కడ ఎవరి మాట వినాలో నాకు తెలుసు. అర్థమైంది కదా వాడేమన్నాడో? నీ మీద జాలితో సిద్ధు మనసులో ప్రేమ పుట్టకూడదు, అందుకే నిజాలు చెప్పాం. అందరూ దూరం పెట్టినా సిద్ధు మాట్లాడితే చాలు సంతోషంగా కళ్ళు మూయొచ్చు అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం కూడా లేకుండా చేస్తున్నారు. అలాంటి అదృష్టం దక్కాలంటే మనిషిగా బ్రతకాలి. కోరికలు తీరకుండా నువ్వు చచ్చి పెసాచవడం ఖాయం. నా చావు గురించి మరీ ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారేంటి? పిశాచిగా మారమని ఆశీర్వాదాలు ఒకటి. మిమ్మల్ని పీక్కుని తినటానికి పిశాచవనక్కర్లేదు, ప్రాణాలతో ఉన్నా చాలు. తనుజ, ఇదే నీకు ఆఖరి అవకాశం. మాట్లాడే ముందు ధైర్యం రావాలంటే చందు మీద పెంచుకున్న ప్రేమని, అతను లేని భవిష్యత్తుని గుర్తు చేసుకో. అక్క, డాడ్ ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడే నా ప్రేమ గురించి చెప్పి చందుతో పెళ్లి కొప్పించాలి. వాళ్ళు ఓకే అంటే నేనొక్కదాన్ని సాత్విక్ ఇంటికి వెళ్ళి ఆ ఫ్యామిలీకి అక్క, డాడ్ తరపున సారీ చెప్పాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవాలి. అక్క, అక్క, వస్తున్నా తనుజ. ఏంటి తనుజ? చెప్పు తనుజ, నాతో ఏమైనా మాట్లాడాలా?